Good morning, dear students. So in the last class we completed complex numbers and chapter number 1 has been completed. Now we enter to chapter number 2, De Moivre's theorem, and this is what we take in 9 classes to finish, and this is class 10. De Moivre's theorem, one of the most important specific theorem in complex numbers. మనం ముందుగానే కాంప్లెక్స్ నెంబర్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు రెండు ముఖ్యమైన విషయాలు మాట్లాడుకున్నాం. ఈ కాంప్లెక్స్ నెంబర్స్ వల్ల మనకు ఉపయోగం ఏమిటి అంటే, మొదటగా నెగిటివ్ రియల్ నెంబర్స్కి స్క్వేర్ రూట్ కనుక్కుంటంలో కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క ఆవిష్కరణ జరిగిందనే పాయింట్ని మాట్లాడుకున్నాం. రెండోది √4 అని రాస్తున్నప్పుడు మనకి +r-2 అని రెండు విలువలు వస్తున్నాయి కాబట్టి మరి √1 అని రాసినప్పుడు మనకు అక్కడ ఒకటికి కూడా 3 విలువలు రావాలి. అలాగే √8 అన్నాం, √8 అన్నప్పుడు కూడా 3 విలువలు రావాలి. √1 అనే సమాధానం అడిగితే √1కి మనం ఇచ్చే సమాధానం +r-1 అంటాం, కానీ వాస్తవంగా √4 అంటాం కాబట్టి అక్కడ 4 రూట్స్ ఉండాలి. అంటే ఏం జరిగిందండి అంటే, ఇప్పటిదాకా మనకు కాంప్లెక్స్ నెంబర్స్ అనేటువంటివి తెలియవు కాబట్టి ఆ ఇమాజినరీ నెంబర్స్ యొక్క భావన మనకి లేదు కాబట్టి అప్పటిదాకా మనం ఇచ్చిన ఆన్సర్లన్నీ కూడా రియల్ రూట్స్, దే ఆర్ కాల్డ్ రియల్ రూట్స్. కానీ ఈ డి మోయిరెస్ థియరమ్ను ఉపయోగించి ఏదైనా ఒక సంఖ్యకి మనం ఎంత ఘాతానికైతే రూట్ కనుక్కుంటున్నామో అంత ఘాతానికి ఆటోమేటిక్గా అన్ని సొల్యూషన్స్ ఉంటాయని ప్రూవ్ చేస్తాం. ఉదాహరణ √1 అన్నప్పుడు ఖచ్చితంగా √1కి 3 సొల్యూషన్స్ ఉంటాయి. వాటిని 1 ఒమేగా² అంటాం. అలాగే √1 అని పిలిచినప్పుడు ఇంతకుముందు మనం చెప్పిన ఆన్సర్ +r-1, కానీ ఇక నుంచి చెప్పాల్సిన ఆన్సర్ ఏంటండి అంటే +r-1, +r-i. ఇంతకుముందు ఈ +r-i అనే భావన మనకి లేదు కాబట్టి ఇట్లాంటి రేషనల్ పవర్స్ వచ్చినప్పుడు ఆ కాంప్లెక్స్ నెంబర్స్ అనేటువంటివి అపీర్ అవుతాయి కాబట్టి వాటిని సింప్లిఫై చేయడానికి ఈ డి మోయిరెస్ థియరమ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఈ డి మోయిరెస్ థియరమ్ అనేటువంటిది స్టేట్మెంట్ n ఈజ్ ఎనీ రియల్ నెంబర్, దెన్ cos theta plus I sin theta whole power n is equal to cos n theta plus I sin n theta. అంటే ఆ పవర్లో ఉన్నటువంటి n కాస్త యాంగిల్కి మల్టిపుల్ అయిపోతుంది అంటాడు ఆయన. cos theta plus I sin theta whole power n is equal to cos m theta plus I sin theta. ఆల్రెడీ ఇంతకుముందు క్లాసులో మనం ఈ cos theta plus I sin theta అనే sis theta అంటామని తెలుసుకున్నాం. దీన్నే sis theta అన్నాం. ఈ sis theta మీద కొన్ని ఆపరేషన్స్ కూడా మనం పర్ఫామ్ చేసాం. sis theta1 ఇంటూ sis theta2 ఈజ్ ఈక్వల్ టు sis ఆఫ్ theta1 ప్లస్ theta2 అన్నాం. ఇదే రకంగా ఇప్పుడు sis theta ఇంటూ sis theta is equal to sis theta whole square, because x into x is equal to x square, and this is equal to again sis theta into sis theta పైన రాసాం. sis theta1 into sis theta2 is equal to sis of theta1 plus theta2 కాబట్టి ఇక్కడ కూడా sis of theta plus theta is equal to sis 2 theta. అంటే ఇక్కడ ఘాతంలో ఏదైతే ఉందో అది దీని సింప్లిఫికేషన్ సూక్ష్మీకరణ అనంతరం అది కాస్త దేనిలోకి మారిందండి అంటే మల్టిపుల్ కింద మారింది, గుణిజం కింద మారింది. సో దీనివల్ల క్యూబులు, పవర్ 4లు అంతకంటే ఎక్కువ ఘాతాలు వచ్చినప్పుడు మనం ఆల్జీబ్రిక్ ఫార్ములాను ఉపయోగించి టైం వేస్ట్ చేసుకుంటాం అనేటువంటిది ఉండదు ఈ డి మోయిరెస్ థియరమ్ వల్ల. సో మల్టిప్లికేషన్ పర్పస్లో చాలా ఈజీగా ఉంటుంది. దీని తర్వాత మనం ఎంత రూట్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అనే పాయింట్ డిస్కస్ చేస్తాం. ఆ డిస్కస్ చేసి అప్పుడు రూట్స్ అనేటువంటివి కనుక్కుందాం ఈ డి మోయిరెస్ థియరమ్ వల్ల ఉపయోగాలు. ఇప్పుడు ఇక్కడ n ఈజ్ ఎనీ రియల్ నెంబర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 types: పాజిటివ్, యాజ్ వెల్ యాజ్ నెగిటివ్, అండ్ యాజ్ వెల్ యాజ్
0. For any real number theta and any integer n, any integer, the statement any real number theta, n belongs to z. So integer, then cos theta plus I sin theta whole power n is equal to cos n theta plus I sin theta. n అనేటువంటి దాన్ని ఇంటీజర్ అన్నాం కాబట్టి ఇంటీజర్ అనేటువంటిది మొత్తం 3గా డివైడ్ అయిపోతుంది. ఒకటి సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్, ఇంకోటి సెట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ ఇంటీజర్స్, ఇంకోటి 0. సో 0కి లెఫ్ట్, 0కి రైట్, 0కి దీని దగ్గర ఫస్ట్ ఇయర్ దీన్ని 3 కేసెస్గా చేద్దాం. కేస్ 1, let n belongs to z plus, that is n is positive integer. So here we use mathematical induction to prove this theorem. మనకి ఫస్ట్ ఇయర్లో మ్యాథమెటికల్ ఇండక్షన్ గణిత ఆగమన సిద్ధాంతం అనేటువంటిది ఉంది. గణిత ఆగమన సిద్ధాంతం ప్రకారం దాన్ని మొత్తం మనం 3 స్టెప్పుల్లో పూర్తి చేస్తాం. ఒకటి n ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని చెప్పటం, n ఈజ్ ఈక్వల్ టు k దగ్గర ట్రూ సత్యము అని తీసుకుంటాం, n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 దగ్గర ట్రూ అవుతుంది అని నిరూపిస్తాం. కాబట్టి మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ నుంచి ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. సో ఈ ఒక కేస్ 1 మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ ఉపయోగించి చూద్దాం. దానికోసం ఫస్ట్గా లెట్ S of n is such that cos theta plus I sin theta whole power n is equal to cos n theta plus I sin n theta. ఇక్కడ at n is equal to 1 left hand side. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఇదే cos theta plus I sin theta whole power 1. cos theta plus I sin theta whole power 1 is nothing but cos theta plus I sin theta. ఈ cos theta ని మనం ఏం రాయొచ్చు అండి అంటే cos 1 into theta అని రాయొచ్చు ప్లస్ I sin 1 into theta. ఇప్పుడు LHSలో మనం n బదులు 1 తీసుకున్నాం. ఇక్కడ గమనించినట్లయితే cos 1 into theta plus I sin 1 into theta, this is equal to RHS. సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. S of n is true at n is equal to 1. Next, let S of n is true at n is equal to k. సో n ఉన్న చోటల్లా k రాసినప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ట్రూ సత్యము అని మనం అనుకుంటున్నాం. ఇక్కడ సత్యము అంటే LHS RHS సమానము అని తీసుకుంటున్నాం. దట్ ఈస్ cos theta ప్లస్ I sin theta whole power k is equal to cos k theta ప్లస్ I sin k theta. దీన్ని ఈక్వేషన్ 1 అని పిలుద్దాం. నెక్స్ట్ ఇండక్షన్ ప్రకారం 3వ స్టెప్ మనం ఎక్కడ ప్రూవ్ చేయాలండి అంటే k ప్లస్ 1 దగ్గర ప్రూవ్ చేయాలి. నౌ cos theta plus I sin theta whole to the power of k plus 1. So whole power k plus 1 ని మనం cos theta plus I sin theta whole power k into cos theta plus I sin theta అని రాద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడే ఈక్వేషన్ 1లో మనం తీసుకున్నాం cos theta plus I sin theta whole power k is equal to cos k theta plus I sin k theta. So cos k theta plus I sin k theta into cos theta plus I sin theta. మళ్ళీ ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ మల్టిప్లికేషన్ వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు cos k theta into cos theta.
కాస్ కే తీటా ఇంటూ కాస్ తీటా, నెక్స్ట్ ప్లస్ ఐ ఇంటూ కాస్ కే తీటా ఇంటూ సైన్ తీటా. సో మొదటి పదంతో రెండింటిని గుణించాం. నెక్స్ట్ ఐ సైన్ కే తీటా ఇంటూ కాస్ తీటా, ఐ సైన్ కే తీటా ఇంటూ కాస్ తీటా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ ఇంటూ ఐ స్క్వేర్. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సైన్ కే తీటా ఇంటూ సైన్ తీటా. సో రియల్ పార్ట్స్ని ఇమాజినరీ పార్ట్స్ని సపరేట్ చేసి రాద్దాం. ఇక్కడ రియల్ పార్ట్స్ రెండు ఉన్నాయి. సో కాస్ కే తీటా ఇంటూ కాస్ తీటా మైనస్ సైన్ కే తీటా ఇంటూ సైన్ తీటా, ప్లస్ ఇమాజినరీ పార్ట్స్లోంచి ఐ కామన్ తీద్దాం. ఐ కామన్ తీసినట్లయితే కాస్ కే తీటా ఇంటూ సైన్ తీటా ప్లస్ సైన్ కే తీటా ఇంటూ కాస్ తీటా. ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి వాటిని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది ఒక ఫార్ములా. ట్రిగ్నామెట్రీలో కాంపౌండ్ యాంగిల్ సంయుక్త కోణాల్లో వస్తుంది. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కే తీటా ప్లస్ తీటా ప్లస్ ఐ ఇంటూ, అలాగే అక్కడ గమనించినట్లయితే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, అగైన్ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కే తీటా ప్లస్ తీటా. దిస్ ఈజ్ ఈక్వల్ టు కాస్, ఇక్కడ నుంచి తీటా కామన్ తీసినట్లయితే కే ప్లస్ 1 ఇంటూ తీటా ప్లస్ ఐ ఇంటూ సైన్ కే ప్లస్ 1 ఇంటూ తీటా. సో ఇక్కడ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పవర్లో కే ప్లస్ 1 తీసుకున్నాం. సూక్ష్మీకరించిన తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ చూసినట్లయితే కే ప్లస్ 1 కాస్త మల్టిపుల్ ఆఫ్ తీటా అయిపోయింది. దెర్ఫోర్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఎట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 1. సో ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ 3 స్టెప్పులు కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ గణితానుగమన సిద్ధాంతం అనుసరించి ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ పాజిటివ్ ఇంటీజర్స్. సో కేస్ 1 సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్కి ఇది ట్రూ అని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ కేస్ 2 at n is equal to 0, left hand side is equal to cos theta plus I sin theta whole power 0, and cos theta plus I sin theta whole power 0 is equal to 1. ఆ 1ని ఇలా రాద్దాం, cos 0 ప్లస్ I ఇంటూ sin 0. సో మనకు తెలుసు cos 0 ఈజ్ ఈక్వల్ టు 1 అని, sin 0 ఈజ్ ఈక్వల్ టు 0 అని రీసెంట్గా మాడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ డిస్కస్ చేసినప్పుడు కూడా అక్కడ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇలా రాద్దాం, దిస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 0 ఇంటూ తీటా ప్లస్ I ఇంటూ సైన్ 0 ఇంటూ తీటా విచ్ ఈజ్ ట్రూ. సో విచ్ ఈజ్ ట్రూ ఎట్ n ఈజ్ ఈక్వల్ టు 0. సో n ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కూడా వచ్చేసింది. కేస్ 3 n ఈజ్ నెగటివ్, n ఈజ్ నెగటివ్, సపోజ్ n ఈజ్ ఈక్వల్ టు -m. ఇప్పుడు కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ -m, because n is equal to, now a power -m is equal to 1 by a power m. దీన్నే మనం కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ m కింద రాయొచ్చు. కాస్ తీటా ప్లస్ 1 by సైన్ తీటా హోల్ పవర్ m is equal to, అగైన్ ఇంతకుముందు మనం చేసినటువంటి కేసు 1 నుంచి దీన్ని కాస్ m తీటా ప్లస్ ఐ సైన్ m తీటా అని రాసాం. మళ్ళీ డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఉండకూడదు కాబట్టి దాన్ని కాంజుగేట్ చేత మల్టిప్లై చేస్తే కాస్ m తీటా ప్లస్ ఐ ఇంటూ సైన్ m తీటా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సైన్ m తీటా. దీన్ని ఇలా రాద్దాం,
cos of minus m theta plus I into sin of minus m into theta, cos m theta plus I sin n theta. సో మూడు సందర్భాల్లోనూ ఈ థీరం cos theta plus I sin theta whole power n is equal to cos m theta plus I sin n theta. దీన్నే మనం డి మోయస్ థీరం అని పిలుస్తాం. ఈ మూడు సందర్భాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ థీరం కూడా ఎగ్జామినేషన్ వ్యూలో ప్రిపేర్ అవ్వటం మంచిది. దీన్ని కూడా ఈ మూడు సందర్భాలు. సో దీన్నే సిస్ నోటేషన్లో రాద్దాం. సిస్ థీటా హోల్ పవర్ n is equal to సిస్ n theta. అలాగే 1/6 theta whole power n, 6 theta whole power n is equal to 6 theta whole power minus n, that is equal to cos of minus n theta plus I into sin of minus n theta. just ఇప్పుడే డిస్కస్ చేసాం. this is equal to cos m theta minus I sin m theta. సో ఈ రిప్రజెంటేషన్ గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని ఈ డి మోయస్ థీరం అప్లికేషన్ కింద ఎక్సర్సైజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 2 చేద్దాం. ముందుగా ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ది ఫాలోయింగ్ 1 plus I root 3 whole cube, 1 plus I root 3 whole cube. సో ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ని z అని పేరు పెడదాం. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. మొట్టమొదటగా అక్కడ గమనించినట్లయితే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అనేటువంటిది మనకిచ్చిన కాంప్లెక్స్ నెంబర్ యొక్క మాడ్ యాంప్లిట్యూడ్ ఫారం. సో డి మోయస్ థీరం అప్లై చేయాలంటే ఖచ్చితంగా ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబరు మాడ్ యాంప్లిట్యూడ్ ఫామ్లో ఉండి తీరాలి. అలా లేకపోతే దాన్ని మాడ్ యాంప్లిట్యూడ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి అప్పుడు డి మోయస్ థీరం అప్లై చేయాలి. తప్పితే డైరెక్ట్గా ఇది డి మోయస్ థీరం ఎలా ఉంది డైరెక్ట్గా దీనిలో ప్రతిక్షేపించడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. అందుకనే బోర్డు మీద దాన్ని అట్లా అట్టిపెట్టడం జరిగింది. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n is equal to cos n theta plus I sin n theta, and most importantly z is in mod amplitude form. ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ zకి mod amplitude form రాసుకుందాం. ఇక్కడ mod z is equal to r is equal to root of a square plus b square. root of a square plus b square is equal to 1 plus root 3 whole square root 4, that is equal to 2. చాలు. ఇక్కడ నుంచి ఎలా చేయాలి అనేటువంటిది ఆల్రెడీ ఇంతకుముందు మనం కాంప్లెక్స్ నెంబర్స్లో మాడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ఇక్కడ అంత లెంత్ పెంచకుండా సింపుల్గా చేసేద్దాం. z is equal to ఇక్కడ r is equal to 2 వచ్చింది కాబట్టి ఈ కాంప్లెక్స్ నెంబర్ని 2 చేత మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. సో 2 into 1 plus I root 3 by 2 whole cube. స్టెప్ నెంబర్ 1. నెక్స్ట్ z is equal to ఇక్కడ 2 క్యూబ్ అనేది బయటకు వచ్చేస్తుంది. 2 క్యూబ్ బయట రాసేద్దాం. ఇప్పుడు దీన్ని రెండుగా బ్రేక్ చేస్తే 1/2 plus I into root 3 by 2 whole cube. సో 2 క్యూబ్ 2 into 2 into 2 is equal to 8. ఇక్కడ ఒక్క నిమిషం కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే దీన్ని కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా రూపంతో పోల్చుకున్నట్లయితే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా, కాస్ థీటా బదులు 1/2 ఉంది, సైన్ థీటా బదులు రూట్ 3 ఉంది. థీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees అనేది రెండింటిని సాటిస్ఫై చేస్తుంది. కాస్ 60 1/2, సైన్ 60 రూట్ 3/2. కాబట్టి ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు 60. రెండిట్లకి ఉన్న గుర్తు పాజిటివ్ సైనే కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్ తీసుకుందాం. ఫస్ట్ సో ప్రిన్సిపల్ వాల్యూ ఏమవుతుంది, యాంప్లిట్యూడ్ ఏమవుతుందండి అంటే 60 degrees. దీన్ని ఇలా రాద్దాం.
పై బై 3 అంటే 60. సో కాస్ 60 ప్లస్ ఐ సైన్ పై బై 3 హోల్ క్యూబ్. ఇప్పుడు ఇది డి మోయిరెస్ థీరం రూపంలో ఉంది. అక్కడ గమనించినట్లయితే కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా. ఈ పవర్లో ఉన్నటువంటి ఎన్ అనేటువంటి తీటా యొక్క గుణిజం కింద మారుతుంది. దాన్ని ఇప్పుడు ఇలా రాసినట్లయితే కాస్ 3 ఇంటూ పై బై 3 ప్లస్ ఐ ఇంటూ సైన్ 3 ఇంటూ పై బై 3. సో ఇక్కడ 3 క్యాన్సిల్ చేద్దాం. అలాగే ఇక్కడ 3 క్యాన్సిల్ చేసినట్లయితే 8 ఇంటూ కాస్ పై ప్లస్ ఐ సైన్ పై. సో కాస్ పై ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ ఐ ఇంటూ సైన్ పై ఈజ్ ఆల్వేస్ 0. సో -1 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు -1. -1 ఇంటూ 8 -8. సో ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ మాడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ చేసినట్టుగా అంతకుముందు మనం ప్రీవియస్ క్లాసెస్లో అలా చేసుకుంటా ఓకే, అలా అయినా పర్వాలేదు. కాదు, ఆల్రెడీ మనం చేసి అలవాటు పడున్నాం కాబట్టి కొంచెం ఇక్కడ జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయగలిగితే ఇక్కడి నుంచి ప్రాబ్లం మనకు కొంచెం తేలిగ్గా వచ్చేస్తుంది. కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటండి అంటే ఇక్కడ డి మాయర్స్ థీరం అప్లై చేయాలంటే ఖచ్చితంగా మనకి ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ అనేటువంటిది మాడ్ యాంప్లిట్యూడ్ ఫామ్లో ఉండాలి. అలా లేకపోతే దాన్ని మాడ్ యాంప్లిట్యూడ్ ఫామ్లోకి మార్చి ఆ తర్వాత డి మాయర్స్ థీరం అప్లై చేయాలి. ఇందులో మరొక రెండో ప్రాబ్లం చూద్దాం. సో z ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఐ హోల్ పవర్ 8. మళ్ళీ 1 మైనస్ ఐ హోల్ పవర్ 8. ఇట్స్ నాట్ ఈజీ టు క్యాలిక్యులేట్ 1 మైనస్ హోల్ పవర్ 8 యూజింగ్ అవర్ ఆల్జీబ్రిక్ ఫార్ములే. Even better, you can discuss 1 plus I root 3 whole cube using that formula a plus b whole cube. This is somehow it is pair, but there that is equal to 1 minus I whole power 8 is not easy to do by using those algebraic formulae. So that is also one of the advantage. The integral, when the powers are getting bigger and bigger, it is not easy to expand by the ordinary technique, so that we can use the de Moivre's theorem to simplify them also. And here most importantly again, ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ మనకి మాడ్ యాంప్లిట్యూడ్ రూపంలో లేదు. అది కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా రూపంలో ఉండి తీరాలి. అలా లేదు కాబట్టి ముందుగా ఇక్కడ మాడ్ జెడ్ కనుక్కుందాం. మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఆర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్, అది ఈజ్ ఈక్వల్ టు రూట్ 2. సో ఇప్పుడు జడ్ని రూట్ 2 చేత మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. జడ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 ఇంటూ 1 మైనస్ ఐ బై రూట్ 2 హోల్ పవర్ 8. ఇప్పుడు ఈ రూట్ 2 పవర్ 8ని బయట రాసేద్దాం. రూట్ 2 పవర్ 8 బయటకు వచ్చేసింది. ఇక్కడ దీన్ని డిస్ట్రిబ్యూట్ చేద్దాం. 1 బై రూట్ 2 మైనస్ ఐ బై రూట్ 2 హోల్ టు ద పవర్ ఆఫ్ 8. సో రూట్ 2 అంటే అర్థం ఏంటండి అంటే 2 పవర్ 1 బై 2. సో nth రూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 1 బై n. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి చెప్పడం జరిగింది. nth రూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 1 బై n, ఎస్పెషల్లీ స్క్వేర్ రూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 1 బై 2. 2 పవర్ 1 బై 2 హోల్ పవర్ 8 ఇంటూ 1 బై రూట్ 2 ప్లస్ ఐ ఇంటూ -1 బై రూట్ 2. ఇలా రాద్దాం దీన్ని, హోల్ పవర్ 8. ఇక్కడ యాంప్లిట్యూడ్ డిసైడ్ చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. కాస్ తీటా ఇది సైన్ తీటా అనుకుందాం. 1 బై రూట్ 2 1 బై రూట్ 2 అనేది కాస్లో సైన్లో ఒకే విలువ π/4. అయితే కాస్ పాజిటివ్ ఉంది, సైన్ నెగిటివ్ ఉంది. కాబట్టి మనం యాంప్లిట్యూడ్ గురించి డిస్కస్ చేసిన దానిలో రూల్ నెంబర్ 4 ప్రకారం కాస్ పాజిటివ్ సైన్ నెగిటివ్ ఉన్నప్పుడు మనకి తీటా బదులు మైనస్ తీటా అనేటువంటిది రాద్దాం. దీన్ని ఇప్పుడు ఏ పవర్ m హోల్ పవర్ n 1/2 ఇంటూ 8 ఇంటూ
1/√2ని cos of minus pi by 4 plus I into sin of minus pi by 4 whole power 8. ఇక 2 1s 2 4s క్యాన్సిల్ అయిపోయింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 power 4 ఇంటూ, ఇప్పుడు దీనికి ఇక డి మాయరస్ థీరం అప్లై చేసినట్లయితే cos of minus pi by 4 plus I into sin of cos of 8 into minus pi by 4 plus I into sin of 8 into minus pi by 4. సో 4 1s 4 2s ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. 4 1s 4 2s 2 power 4 2 into 2 into 2 into 2 16 into cos of minus theta cos theta cos 2 pi sin of minus theta minus sin theta, and cos 2 pi is always 1 and sin 2 pi is 0. సో అది ఆ ప్రశ్నకి సమాధానం. 4 √3/2 plus I/2 whole power 5 minus √3/2 minus I/2 whole power 5. సో ఇందాక మనం చేసినటువంటి సమస్యలతో పోల్చినట్లయితే ఇది ఇంకా తేలిగ్గా అయిపోతుంది. ఇంతకుముందు మనం చేసినటువంటి 1 2 ప్రాబ్లమ్స్లో గమనించినట్లయితే మాడ్ జెడ్ కనుక్కొని మాడ్ జెడ్ చేత మనం మల్టిప్లై చేసి డివైడ్ చేసి తర్వాత యాంప్లిట్యూడ్ ఫామ్లోకి మార్చాం. అయితే ఇక్కడ ఆల్రెడీ డివైడెడ్ బై 2 మీకు కనబడుతూనే ఉంది. అంటే ఆల్రెడీ ఇది సగం ప్రాబ్లం ఆయన చేసే మనకి ఇచ్చాడు. దీన్ని ఇలా రాసేద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ప్లస్ I into 1/2 whole power 5 మైనస్ √3/2 ప్లస్ I into minus 1/2 whole power 5. ఇక్కడ గమనించినట్లయితే కాస్ తీటా ప్లస్ I sin తీటాతో పోల్చుకోండి. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు √3/2 అంటే తీటా ఈజ్ ఈక్వల్ టు 30. ఇక్కడ 1/2. సో 1/2 అంటే sin 30. రెండింటికి పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి cos π/3 ప్లస్ I sin π/3 whole to the power of 5 minus again √3/2 cos 30 1/2 sin 30 cos పాజిటివ్ sin నెగిటివ్ కాబట్టి మైనస్ తీటా రాద్దాం. cos ఆఫ్ minus π/3 plus I into sin of minus π/3 whole power 5. So this is equal to ఒక స్టెప్ ఇలాగ రాసేద్దాం. cos π/3 plus I sin π/3 మైనస్ ఇక్కడ cos of minus theta cos theta sin of minus theta minus sin theta whole power 5. సో ఇప్పుడు డైరెక్ట్గా డి మారిస్ థియరమ్ అప్లై చేసేద్దాం. చేసినట్లయితే cos 5π/3 plus I sin 5π/3 minus cos 5π/3 minus I sin 5π/3. ఇప్పుడు ఇక్కడ cos π/3 మైనస్ cos π/3 రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ I sin 5π/3 ప్లస్ I sin 5π/3 is equal to 2I sin 5π/3. This is equal to 2 into I into sin 5π/3. దీన్ని sin 2π minus π/3 కింద రాద్దాం.
2 pi minus pi by 3. So 2 into 3, 6 pi minus pi, 5 pi అవుతుంది. And this is equal to 2 into 360 minus theta, fourth quadrant. Fourth quadrant లో సైన్కి వచ్చేటువంటి గుర్తు నెగిటివ్. pi by 3 sin 60. Sin 60 is equal to 1 by 2. Minus 1 by 2. క్యాన్సిల్ చేసినట్లయితే this is equal to minus I. సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ 2i ఇంటూ. సో ఇంతకుముందు మనం చేసినటువంటి ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి ఉన్నటువంటి డిఫరెన్స్ని విద్యార్థులు గమనించాలి. అక్కడికంటే కూడా ఇంకొంచెం తక్కువ లెంత్లో ఈ ప్రాబ్లం చేయడం జరిగింది. ఇక్కడ నుంచే డైరెక్ట్గా కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. సో హియర్ వీ వెంట్ రాంగ్. సో ఇక్కడ చిన్న తప్పిదం చేసాం మనం. పై బై 3 రాసేసి చిన్న మార్పు చేద్దాం దీన్ని. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 30 కాస్ పై బై 6 ప్లస్ ఐ సైన్ పై బై 6 హోల్ పవర్ 5 minus cos minus pi by 6 plus I sin minus pi by 6 whole power 5. So this is equal to cos pi by 6 plus I sin pi by 6 whole power 5 minus cos 5 pi by 6 minus I sin 5 pi by 6 cos pi by 6 minus I sin pi by 6 whole power 5 రాద్దాం. ఇప్పుడు డీమాయ థీరం అప్లై చేద్దాం. cos pi pi by 6 plus I sin pi pi by 6 minus cos 5 pi by 6 plus I sin 5 pi by 6. సో ఇక్కడ నుంచి రెండింటిని క్యాన్సిల్ చేద్దాం. సో I plus I 2I sin 5 pi by 6. This is equal to 2 into I into sin 5 pi by 6 pi minus pi by 6. సో సెకండ్ క్వాడ్రంట్లో సైన్కి వచ్చేటువంటి గుర్తు ప్లస్. సో పై ఉంది కాబట్టి సైనే వస్తుంది. 2i sin pi by 6 sin 30 2i into 1 by 2 is equal to 2 and 2 get cancelled, that is equal to I. సో అది చిన్న సవరణ. ఓకే, థ్యాంక్ యూ ఆల్.